రైట్ వెల్కమ్ టు టుడే టుమారో న్యూస్. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సెగ గట్టిగానే తగులుతుందని చెప్పొచ్చు. సో ఎక్కడి నుంచి ఎన్నికల సెగ గట్టిగా తగులుతుందంటే నాకెందుకో వరంగల్లో కొద్దిగా ఎక్కువగానే వేడిగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నువ్వెంత అంటే నువ్వెంత ఇరు పార్టీల నుంచి ఒక్కరు కూడా తగ్గేదేలే అంటున్నారు. ఎందుకంటే ఇటువైపు నుంచి బీఆర్ఎస్ నుంచి ప్రజెంట్ సిట్టింగ్ సీట్ ఎమ్మెల్యే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే కొండా సురేఖ గారు ఉన్నారు. సో టీఆర్ఎస్ నుంచి నరేందర్ గారు, కొండా సురేఖ గారు ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. సో దీని గురించి డిస్కషన్ చేయాలంటే మన స్టూడియోలో మనతో పాటు మా కోయాంకర్ నరేష్ ఉన్నారు. నరేష్, వరంగల్లో అసలు నిజంగా చాలా వేడిగా ఉందని చెప్పొచ్చు ఇద్దరి మధ్యన. సో దాని గురించి ఏమంటావు? వరంగల్ ఓరుగల్ కాకతీయులు పాలించినటువంటి ప్లేస్ అది. సో వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్లో ఉన్న వాళ్ళకి వరంగల్ మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లేస్ కానీ వాతావరణం చూస్తే చాలా హిస్టారికల్గా ఉంటుంది మెయిన్గా ఆ నగరం మొత్తం కూడా. అయితే వరంగల్ రాజకీయాలు మనము ఒక్కసారి వరంగల్ అంటే మనకు ఒక ఇద్దరు నాయకులు బాగా గుర్తొస్తారు. ఒకటి కొండా సురేఖ, కొండా మురళి, కొండా సురేఖ దంపతులు. ఇంకోటి ఎర్రబల్లి దయాకర్ రావు, ఆయన కూడా వరంగలే. అలాగే కొంతమంది ఉన్నారు ఇంకా కడియం శ్రీహరి కానీ, స్టేషన్ కన్పూర్. అయితే మొత్తంగా మనం వరంగల్ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. సో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే 2018లో గెలిచాడు. సో ఒక్కసారి ఆయన చూసుకుంటే కనుక ఆయనకు కొండా సురేఖకి సరి టక్ ఆఫ్ ఫర్ వార్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. కొండా సురేఖ గతంలో ఎమ్మెల్యే. బట్ నరేష్, నేనేమంటున్నానంటే నరేందర్ మొన్న ఒకసారి గెలిచారు. బట్ ఆయనకి ఒక మంచి నేమ్ ఉంది వరంగల్లో. బట్ కొండా సురేఖకి చాలా హిస్టరీ ఉంది. ఒక హిస్టారికల్ ఉమెన్ ఆమె. ఎప్పటి నుంచో ఎంతో చేశారు, చాలా పార్టీలలో ఉన్నారు. సో కాబట్టి వైడ్ వార్ వన్ సైడ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. కానీ ఇక్కడ నన్నపనేని నరేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఒక పవర్ ఉంటుంది. ఆయన అంటే యాక్టివ్ ఉన్నాడు ప్రజల్లో. అంటే అంటే పథకాలు, గవర్నమెంట్ పథకాలు కానీ ఆయన ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉండొచ్చు. ఎగ్జాంపుల్ రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, దళిత బంధు కానీ, ఇలాంటి స్కీమ్లు మనకి ఎన్నో ఉన్నాయి. కళ్యాణ్ లక్ష్మి, ఎంతోమంది కొన్ని వందల వేల మందికి ఆయన ద్వారా చెక్కులు ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది లబ్ధి పొందిన వాళ్ళు? ఒక్కరు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఇష్టం వచ్చిన దానికి వేసుకుంటారు లబ్ధి పొందిన. కానీ చాలామందికి లబ్ధి పొందిన వాళ్ళకి దానికే వేయాలని ఉంటుంది. సో ఆయనకు అది ప్లస్ పాయింట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి. ఓకే రైట్. ఇక్కడ మనం కొండా సురేఖ గురించి మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నించోబెట్టారు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు గెలిచారు. వైఎస్ఆర్ గారు చనిపోయాక మళ్ళీ వైఎస్ఆర్ గారి తనయుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్టెడ్గా ఆ పార్టీలో ఉన్నారు. బట్ ఆ పార్టీలో ఆమె ఓడిపోవడంతో మళ్ళీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ ఇక్కడ లేకపోవడం వల్ల ఆవిడ మళ్ళీ ఇక్కడికి బీఆర్ఎస్లోకి రావడం. లాస్ట్ టైం బీఆర్ఎస్లో అంటే 18లో టికెట్ ఇవ్వకపోవడం. బట్ అలాగే ఆవిడ వేచి చూసి మళ్ళీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి మారి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో నాకెందుకో కొద్దిగా వార్ వన్ సైడే అనిపిస్తుంది. ఓకే. సో అక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కొండా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఒకసారి కొండా మురళి నించుందాం అన్నప్పుడు అక్కడ బీసీ జనరల్గా బీసీ మహిళ వచ్చినప్పుడు కొండా సురేఖ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కొండా సురేఖ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. ఇంకా తర్వాత జగన్ పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్కి సపోర్ట్గా ఉన్న దంపతులు వీళ్ళిద్దరే ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఫస్ట్ బయటకు వచ్చింది అంటే కొండా సురేఖ, కొండా మురళి. ఎక్కువగా కొండా మురళి మనకి బయట మాట్లాడినట్టు కనిపించదు. కొండా సురేఖ ఎక్కువ మాట్లాడుతుంది. ఆమె అక్కడ తెలంగాణ హెసిటేషన్ టైంలో మనకి రివాల్వర్తో బయట కనబడ్డది. అప్పట్లో హల్చల్ వార్త. ఇప్పటికీ కొండా సురేఖ అంటే ఒక పవర్గా ఉంటుంది. కొండ పేరు పైన ఒక రామ్ గోపాల్ వర్మ ఒక ఫిలిం కూడా తీశారు కదా. ఇప్పటికీ టాక్ కొండా సురేఖ అంటే మూవీ కూడా గుర్తొస్తూ ఉంటుంది వెంటనే. రైట్. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కొండా సురేఖ ఒక బీసీ, అలాగే నన్నపనేని నరేందర్, వీళ్ళకు అపోనెంట్గా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు బీజేపీ, ప్రదీప్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు. సో ఆయనకు వ్యక్తిగతంగా కొద్దిగా మంచి పేరే ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే బీజేపీ నుంచి ఆయన ఇక్కడ నిలదొక్కుంటాడా లేదా అనేది మాత్రం మనం ఎన్నికల తర్వాతనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడ ఓటర్లు ఉంటారు, ప్రభావితం అవుతారు. ఇప్పుడు కొండా సురేఖ గతంలో 2014లో ఆమె ఎమ్మెల్యే. కొండా సురేఖ కంటే ముందు బసవరాజు సారయ్య 2009లో అంటే డీలిమిటేషన్లో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఏర్పడింది వైఎస్ హయాంలోనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు. అప్పుడు 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత బసవరాజు సారయ్య ఫస్ట్ ఎమ్మెల్యే. ఆ తర్వాత కొండా సురేఖ టీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఆమె ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఆ తర్వాత 2018లో
నన్నపనేని నరేందర్ గారు ఆయన గెలవడం జరిగింది. ఈ నన్నపనేని నరేందర్ గారికి కూడా ఒక ఆయన ఆ వ్యక్తికి ఒక హిస్టరీ ఉంది. అంటే నన్నపనేని నరేందర్ ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తారు. ఒక డివిజన్ ఎంత ఉంటుంది? చాలా కొన్ని తక్కువ వేల మంది ఓటర్లు ఉంటారు. డివిజన్ ప్రధాన కార్యదర్శిగా, డివిజన్ అధ్యక్షునిగా ఆ రేంజ్ నుంచి ఆ తర్వాత మేయర్ అయ్యిండు వరంగల్ నగరానికి. ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఒక కార్యకర్తగా, ఒక డివిజన్ కార్పొరేటర్గా, ఆ తర్వాత టీడీపీలో అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ టీడీపీ. సో అక్కడ నుంచి ఆయన జిల్లా స్థాయి, ఆ తర్వాత ఏకంగా మేయర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్నటి వరకు మేయర్గా ఉన్నాడు ఆయన 2018 వరకు, 18 డిసెంబర్ వరకు ఆయన మేయర్గా ఉన్నప్పుడే పోటీ చేశారు. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓకే, బట్ ఇక్కడ కొండా సురేఖ కూడా తక్కువేం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే ఉన్న తర్వాత మళ్ళీ ఆయన 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 సమక్షంలోనే మంత్రిగా చేశారు. సో ఆమెకు మంత్రిగా చేసిన ఎన్నో పదవులను చేశారనమాట. సో ఆమెకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే గెలిస్తే ఆవిడ ఇంకా బాగా కృషి చేయడానికి, అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఒక మహిళగా. సో నాకైతే కొండా సురేఖ గారి సైడ్ నుంచి వార్ వన్ సైడ్ అనిపిస్తుంది. చూద్దాం, ఎన్నికల తర్వాత తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ టఫ్ ఫైట్ కొండా సురేఖకి, అలాగే మీరు అన్నట్టు ఎర్రబల్లి ప్రదీప్ రావు గారు కూడా వ్యక్తిగతంగా చాలా. సో వీళ్ళు అంటే ఇక్కడ మనకి ఎర్రబల్లి ప్రదీప్ రావు కానీ, కొండా సురేఖ కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేస్తారు. ఓకే, ఈయనకు పడే ఓట్లు పడతాయి. ఈయన వ్యతిరేకంగా ఉన్న ఓట్లు కొన్ని వీళ్ళకు కొన్ని వాళ్ళకు పడ్డప్పుడు ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కి, అలాగే కొండా సురేఖకి ఓ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ఓకే, రైట్. చూద్దాం ఎలక్షన్ తర్వాత ఎవరు గెలుస్తారు అనేది. రైట్, థ్యాంక్ యూ.